రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే అమల్లోకి రాబోతే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలో వాహనదారులు ఏ విధంగా ట్రావెల్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు జాయింట్ సిపి డేవిస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? దాదాపుగా 2 సార్లు ట్రయల్ అని వేశారు కాబట్టి రేపటి నుంచి వన్ వే ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ జనాలకు చెప్పడం జరిగిందండి. ఈ కేబీఆర్ చుట్టూ 7 జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 7 జంక్షన్స్లు కూడా రైట్ ఉండదు. ఈ అప్రోచ్ రోడ్ నుంచి ఇప్పుడు మనం అగ్రసేన్ దగ్గర ఉన్నాము. ఈ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చేవాళ్ళు రైట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళలేరు. వాళ్ళు కంపల్సరీ స్ట్రైట్ లెఫ్టే తీసుకోవాలి. టువర్డ్స్ ఒమేగా హాస్పిటల్ బీవీబీ దగ్గర వెళ్ళాలి. అలాగే పంజగుట్ట నుంచి వచ్చి 45 లేకపోతే ఫిలిం నగర్ వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ నుంచి రైట్ టువర్డ్స్ చెక్ పోస్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎన్టీఆర్ భవన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కానీ లెఫ్ట్ తీసుకున్న తర్వాత 2 సైడ్ వాడుకోవచ్చు. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 లేన్ వాడుకోవచ్చు, రైట్ సైడ్ ఉన్న 2 లేన్ వాడుకోవచ్చు. మధ్యలో వచ్చిన తర్వాత ఆ లేన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ భవన్ నుంచి వాళ్ళు 45 వెళ్తున్నారని అనుకోండి, వాళ్ళు లేన్ 2లో కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి జర్నలిస్ట్ కాలనీ దగ్గర వాళ్ళు లేన్ 1కి అంటే లెఫ్ట్ సైడ్కి రావచ్చు, వచ్చి 45కి వెళ్ళిపోవచ్చు. అట్లా ప్రతి జంక్షన్కి మధ్యలో ఆ లేన్ చేంజ్ చేయడానికి అవకాశం ఇచ్చినాము. అక్కడ చేంజ్ చేసుకొని వెళ్ళాలి. అంటే సుమారుగా ఈ వన్ వే సంబంధించి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఒక్కసారి మా కోసం ఈ మ్యాప్లో ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గంలో ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేయరా? అంటే ఇది 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది ఎన్టీఆర్ కేబీఆర్ ఇది దాదాపు 5+ కిలోమీటర్స్ ఉన్నాయి. దీనిలో ఇది పంచగుట్ట నుంచి వచ్చే రోడ్డు, ఇది ఎన్టీఆర్ భవన్ జంక్షన్. ఇలా మేజర్ జంక్షన్ చూస్తే 7 జంక్షన్లు ఉన్నాయి. కేబీఆర్ మెయిన్ గేట్ ఉంది. దాని తర్వాత ఇది అగ్రసేన్, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత ఇక్కడ ఇది ఒమేగా హాస్పిటల్, దెన్ ఇది బీవీబీ జంక్షన్, ఈ జర్నలిస్ట్ కాలనీ 45 జంక్షన్, ఇది చెక్ పోస్ట్ జంక్షన్. ఇవి మేజర్ జంక్షన్ ఉంది. ఈ ప్రతి ప్లేసులు కూడా లెఫ్ట్ సైడ్ మూమెంట్ 360 డిగ్రీ ఉంటుంది. ఈ ప్రతి ఇలా 360 డిగ్రీ లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఉంటుంది. 2 జంక్షన్కి మధ్యలో లేన్ చేంజ్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ ఈ రైట్ సైడ్లో వెహికల్స్ వస్తున్నాయి. వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలంటే ఇక్కడ జిమ్ఖానా క్లబ్ దగ్గర లెఫ్ట్కి రావాలి. ఈ ఏరో మార్క్ ఏదైతే ఉందో జిమ్ఖానా దగ్గర లెఫ్ట్కి వచ్చేసి ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఇంకొక మార్గం రోడ్ నెంబర్ 45 దగ్గర మాదాపూర్ అటు సైడ్ వెళ్ళే వాళ్ళకు వన్ వేలో ఎట్లా వెళ్ళాలని కూడా కన్ఫ్యూజ్ ఉంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఉంది కాబట్టి ఆ సంబంధించిన చేంజెస్ ఉన్నాయా, ఎట్లా ఉంటుంది? అంటే రోడ్ నెంబర్ 45లో ఏం కన్ఫ్యూషన్ లేదండి. ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ 2 వేనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది 45 జంక్షన్, కేబీఆర్ చుట్టూ ఉన్నది 1 వే ఉంటుంది. కానీ 45 నుంచి ఇక్కడ టువర్డ్స్ దుర్గం చెరువు ఉన్నది 2 వే ఉంటుంది. ఈ ఏరో ఇది 45 జంక్షన్, 45 నుంచి టువర్డ్స్ దుర్గం చెరువు ఉన్నది 2 వే ఉంటుంది. ఈ ఏరో మార్క్ మీరు చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ దగ్గర నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకొని దుర్గం చెరువు వెళ్ళిపోవచ్చు. దుర్గం చెరువు నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్ రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ 45 జంక్షన్ వచ్చిన తర్వాత రైట్ అలౌ చేయం, ఓన్లీ లెఫ్ట్ ఉంటాయి. అంటే సార్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అంతకుముందు వన్ వే ఉండేది చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి కూడా పూర్తిగా, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అంటే ఇక్కడ 36 అంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఎట్లా ఉంటుందంటే ఎన్టీఆర్ భవన్ నుంచి ఇంత ముందుకి చెక్ పోస్ట్కి వచ్చి 45కి వెళ్ళేవాళ్ళు, ఇట్లా 36కి వెళ్ళేవాళ్ళు, ఇలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 1 వేనే ఉంటుంది. ఈ 45 నుంచి వచ్చేవాళ్ళు ఎయిదర్ స్ట్రైట్ రోడ్ నెంబర్ 10 వెంకటగిరి కాలనీ సైడ్ వెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళు ఇక్కడ రైట్ తీసుకొని టువర్డ్స్ కేబీఆర్ వైపు రావచ్చు, లేదంటే ఫ్రీ లెఫ్ట్ నుంచి 36కి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు TV5 సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్టే ఉంటుంది, టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్ వెళ్ళొచ్చు. ఇక్కడ చెక్ పోస్ట్కి వచ్చి టువర్డ్స్ 36 వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో వీళ్ళు మన ఇంద్రానగర్ గడ్డ నుంచి వచ్చేవాళ్ళు 36కి వెళ్ళాలంటే ఈ వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర రైట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంత ముందు క్లోజ్ ఉండే, ఇక్కడ ఓపెన్ చేసి స్ట్రైట్గా డైమండ్ హౌస్ నుంచి అల్కజార్ ప్లాజా, అక్కడి నుంచి రైట్ వెళ్ళిపోయి నీరూస్ సైడ్ మాదాపూర్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొకసారి చిన్నది, ఇప్పుడు మాదాపూర్ నుంచి మీరు చెప్తున్నట్లు ఇటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఇటువైపు మార్గం ఉండదు కాబట్టి ఈ ఆపోజిట్ రూట్లోంచి కూడా ఈ మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. ఈ మాదాపూర్ నుంచి వచ్చే వాళ్ళు రోడ్ నెంబర్ 36కి వచ్చి యాక్చువల్లీ ఇంత ముందు కళాంజలి దగ్గర నుంచి మన క్లబ్ దగ్గర నుంచి వచ్చి యూటర్న్ తీసుకుంటారు TV5 దగ్గర. ఇప్పుడు ఇక్కడ దాకా అలౌ చేస్తున్నాము 2 వే. ఈ జంక్షన్కి వచ్చినాక ఇక్కడ యూటర్న్ చేసుకోవచ్చు, లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ వెళ్ళిపోయి TV5 దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని రావచ్చు. కానీ ఇక్కడ అడ్డంగా మాత్రం వెళ్ళలేరు. బికాజ్ ఇది పంపిస్తే
ఈ కంప్లీట్ ట్రాఫిక్ని ఆగి ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి ఈ స్ట్రైట్ వెళ్ళలేరు. ఇక్కడ వాళ్ళకి బ్యారికేడింగ్ పెట్టేసి టువర్డ్స్ TV5 పంపిస్తాం. అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ రావచ్చు. ప్రస్తుతానికైతే చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. సుమారుగా సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే అమల్లో ఉండబోతుంది. రేపటి నుంచి కూడా విజయవంతంగా అమల్లోకి రాబోతుంది కాబట్టి చాలా అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రావెల్ చేసే వాహనదారులు కన్ఫ్యూజ్ కాకుండా పక్కాగా చాలా తక్కువ సమయంలో కూడా, ఎందుకంటే గతంలో పంజగుట్ట సిగ్నల్ నుంచి మొదలు పెడితే వారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వచ్చేవారు కూడా చాలాసేపు, అంటే సుమారుగా 10-15 నిమిషాల పాటు వారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టైం చేసే అవకాశం ఉంది. కాబట్టి వన్ వే ద్వారా మాత్రం వారు ఎక్కడ కూడా ఎలాంటి సిగ్నల్ ఆగకుండా కూడా చాలా అవలీలగా సుమారుగా 5 నిమిషాల వ్యవధిలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చెప్తున్నారు. ధనుంజయ కలిసి కిరణ్ 10 TV హైదరాబాద్.